నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. అయోధ్యకు ప్రధాని మోదీ, కొత్తగా నిర్మించిన ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ ప్రారంభించనున్న పీఎం. నేడు వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం. జనవరి 2న ఇన్ఛార్జీల జాబితా ప్రకటించే అవకాశం. నేడు భద్రాద్రి పర్యటనకు డిప్యూటీ సీఎం. పవర్ ప్లాంట్ను సందర్శించనున్న భట్టి విక్రమార్క. సంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం. పొగమంచు కారణంగా 3 ప్రైవేట్ బస్సులు ఢీ. ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు. విజయవాడలోని వృద్ధాశ్రమంలో 5గురికి సోకిన వైరస్. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలే టార్గెట్గా అధికార వైసీపీ వ్యూహాలు రచిస్తుంది. ఇప్పటి నుంచే ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేస్తూ ఎన్నికలకు సమాయత్తమవుతుంది. ఇందులో భాగంగా ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో అధికార వైసీపీ స్పీడ్ పెంచింది. ఎమ్మెల్యే అభ్యర్థులు మార్పులు చేర్పులపై కసరత్తు కొనసాగిస్తోంది. వరుసగా నేతలతో వైసీపీ అధిష్టానం భేటీ అవుతుంది. ఇందులో భాగంగా కొంతమంది ఎమ్మెల్యేలకు క్యాంప్ కార్యాలయం నుంచి పిలుపు వచ్చింది. ఇవాళ వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సమావేశం కానున్నారు. జనవరి 2న ఇన్ఛార్జీల జాబితా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి రమేష్. మాధురి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే టికెట్ల ఎంపిక పైన గత కొద్ది రోజులుగా కసరత్తు చేస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్న వారికి మాత్రమే టికెట్ ఇవ్వాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా టికెట్ ఇచ్చిన గెలవలేని ఎమ్మెల్యేలు ఎవరు, మళ్ళీ గెలిచే అవకాశం ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు అనే అంశానికి సంబంధించి పలు సర్వే నివేదికలు తెప్పించుకున్న తర్వాత ఎమ్మెల్యేల విషయంలో మార్పులు చేర్పులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడే 11 నియోజకవర్గాలకు సంబంధించి మార్పులు చేర్పులు చేశారు. మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ మార్పులు చేర్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలతో పాటు అనంతపురం జిల్లాకు సంబంధించి, అదేవిధంగా కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా ఈ మార్పులు చేర్పుల పైన కొంత స్పష్టత వచ్చింది. ఇంకా మిగిలిన జిల్లాల పైన కూడా సీఎం జగన్ ఈ రోజు కసరత్తు చేసే అవకాశం ఉంది. పార్టీకి సంబంధించిన రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కూడా సమావేశం అవుతూ ఉన్నారు. అయితే నిన్ననే తూర్పుగోదావరి, అదేవిధంగా అనంతపురం జిల్లాలకు సంబంధించిన జాబితాను విడుదల చేయాలని భావించినప్పటికీ కూడా నిన్న సీఎం భీమవరం పర్యటనలో ఉండటం, ఆయన వచ్చేసరికి కొంత ఆలస్యం అయినటువంటి నేపథ్యంలో ఆ జాబితాను ప్రకటించలేదు. అయితే మొత్తం జాబితాను ఒకేసారి విడుదల చేసే దిశగా సీఎం జగన్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తుంది. జనవరి 2వ తేదీన ఈ ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులకు సంబంధించి ఒక ప్రకటన చేసే ఆలోచనలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈలోగా ఎవరికైతే టికెట్ వచ్చే అవకాశం లేదో వారందరినీ కూడా పిలిచి మాట్లాడే ప్రయత్నం చేయడం, వారిని సర్దుబాటు చేసే ప్రయత్నం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తారని కూడా పార్టీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఇప్పటికే కొద్దిమంది ఎమ్మెల్యేలకు టికెట్ లేదని చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఇతర పార్టీల వైపు చూస్తూ ఉన్నారు. నిన్ననే జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు పవన్ కళ్యాణ్ తో సమావేశమయ్యారు. ఆయన త్వరలో పార్టీని వీడియోలో కూడా సిద్ధమవుతూ ఉన్నారు. సో ఈ అంశాలను అన్నిటినీ కూడా సీఎం జగన్ బేరేజ్ వేసుకుంటారు. మరోవైపు కొన్ని జిల్లాల నుంచి ఇతర పార్టీలోని ముఖ్యులు కూడా చేరే అవకాశం ఉంది కాబట్టి ఒకవేళ ఇప్పుడే అభ్యర్థులను ప్రకటిస్తే, ఇన్ఛార్జీలను ప్రకటిస్తే మళ్ళీ కొత్తగా వారు జాయిన్ అయిన తర్వాత మార్పులు చేతులు చేయడం కష్టం అవుతుంది కాబట్టి అన్ని కూడా
పూర్తయిన తర్వాత మాత్రమే ఈ జాబితా ఇచ్చే దిశగా కసరత్తు అయితే జరుగుతుంది. ప్రధానంగా తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరనున్నారని కూడా తెలుస్తుంది. ఆయన జనవరి 2వ తేదీన పార్టీలో చేరేందుకు ఇప్పటికే నిర్ణయించుకున్నట్టు తెలుస్తుంది. ఆయన జాయిన్ అయిన తర్వాత ఆ జాబితాకి సంబంధించి కూడా స్పష్టత రానుంది. మొత్తంగా చూస్తే మాత్రం వచ్చే ఎన్నికల్లో ప్రధానంగా మళ్ళీ వైసీపీని అధికారంలోకి తీసుకురావడం లక్ష్యంగా ఈ పావులు పెడుతూ ఉన్నారు. మాదిరి రైట్, థ్యాంక్ యూ రమేష్. వరంగల్ ఎంజీఎంలో అర్ధరాత్రి కరెంటు లేక రోగులు అవస్థలు పడ్డారు. దాదాపు 2 గంటల పాటు రోగులు కష్టాలు పడ్డారు. వెంటిలేటర్లపై ఉన్న రోగులను చూసి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు. కరెంటు గురించి అడిగితే ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చెప్పిన ఆర్డర్ ఏంటంటే ప్రెస్ వాళ్ళని లోపల కలవ చేయకండి అని చెప్పారు. అర్ధ గంట ఎక్కువ 45 నిమిషాలు అయింది. మీరు ఎమర్జెన్సీ వాడికి వచ్చిలా పేషెంట్ అయినా మీరు పేషెంట్ బయటికి పోతాను. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సుధాకర్. థ్యాంక్ యూ మాధురి. నిన్న రాత్రి 9:30 ఎంజిఎం హాస్పిటల్లో కరెంట్ పోవడం జరిగింది. 9:30 నుంచి 2:30 వరకు కరెంట్ మొత్తం పోవడంతో పాటు ఎంజిఎం హాస్పిటల్ మొత్తం అంధకారంలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క కరెంట్ పోవడానికి ముఖ్య కారణం ఏంటంటే కోతులు ఆడడంతో పాటు కోతులు తీయడం, ఏదైతే ఎలక్ట్రికల్ సంబంధించిన వైర్లు ఉన్నాయో వైర్లను పట్టి వాటితోనే ఆడడంతో పాటు మొత్తం షార్ట్ సర్క్యూట్ కావడంతో పాటు మొత్తం ట్రాన్స్ఫారం తేలిపోవడం జరిగింది. ట్రాన్స్ఫారం పేలిపోవడంతో పాటు అక్కడ ఉన్న ఎంజిఎం లో ఉన్న సేవలన్నీ అక్కడ నిలిచిపోవడం జరిగింది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే పిల్లల వాడు, క్యాజువాలిటీ వాడు, ఓటీసీ, ఆర్ఏసీ, దాంతో పాటు ఎన్ఎస్ఐసియు, తర్వాత ఆర్ఐసియు, ఆపరేషన్ థియేటర్, ఓటీ, ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ సేవలు నిలిచిపోవడంతో పాటు చాలా వరకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే 22 మంది పిల్లలు, 22 మంది వెంటిలేటర్ పైన ఉండడంతో పాటు వారికి కూడా కరెంట్ అందకపోవడంతో పాటు ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కోవడం జరిగింది. ఇంకోపోతే పిల్లల వాడు ఏదైతే ఉందో పిల్లల వల్ల కూడా ఇంక్లేషన్ మీద ఉండే చిన్న పిల్లలు కూడా ఉంటారు. వీరికి కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 3 గంటల పై చిలుకు కరెంటు ఎంజిఎం లో లేకపోవడంతో పాటు చాలా ఇబ్బందుల వరకు ఎదుర్కోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఎంజిఎం లో జనరేటర్లు మొత్తం పాస్ అయి ఉండడంతో పాటు ఈ యొక్క సమస్య రావడం జరిగింది. ఎందుకంటే కరెంటు పోయిన పిమ్మట కూడా ఎంబడే జనరేటర్లు ఉంటే జనరేటర్ ఆన్ చేస్తారని చెప్పబట్టి ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కూడా ఉండకుండా ఉంటాయని చెప్తున్నారు. దీంతో ఈ యొక్క జనరేటర్ తక్షణమే రిపేర్ చేయాలని చెప్పుకోవడం కూడా జరుగుతుంది. పేషెంట్లు కూడా సంబంధించిన ఎవరైతే ఆక్సిజన్ మీద ఉన్న పేషెంట్స్ ఉన్నారో అందక ఆక్సిజన్ కొంతమందికి అందక మొత్తం వారు కొట్టుమిట్టాడుతో పాటు పేషెంట్లు కూడా చాలా ఇబ్బందికర, వారి యొక్క కుటుంబ సభ్యులు కూడా రోజున చాలా వరకు పెద్ద ఎత్తున రోధించడం జరిగింది. అయినా కూడా పట్టించుకునే అధికారులు రాత్రి 11 తర్వాత ఆర్ఎం సూపరింటెండెంట్ ఇద్దరు వచ్చి అక్కడ ఉండి ఎలక్ట్రిసిటీ వాళ్ళ పిలిచి మళ్ళీ అప్పుడు వారు ఈ యొక్క మరమ్మతులు చేపించడంతో పాటు సుమారు 2:30-3 గంటల ప్రాంతంలో కరెంట్ రావడంతో పాటు అక్కడ ఉన్న రోగులు కానీ అక్కడ ఉన్న వారి యొక్క బంధువులు మొత్తం ఊపిరి పీల్చుకున్నారు. మాది రైట్, థ్యాంక్ యూ సుధాకర్.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మచిలీపట్నంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో కరోనా కలకలం రేపుతుంది. గత 2 రోజుల క్రితం వృద్ధాశ్రమంలోని ఓ వృద్ధుడికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. అప్రమత్తమైన వైద్యాధికారులు ఆశ్రమంలో ఉన్న 47 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో మరో 4గురికి పాజిటివ్గా తేలింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లో అందిస్తారు. చెప్పండి సంతోష్. థ్యాంక్ యూ మాధురి. ఏదైతే కృష్ణా జిల్లాలో కరోనా అయితే కనుక కోరలు చేస్తుందని చెప్పుకోవచ్చు. చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం మచిలీపట్నంలో అయితే కనుక ఒక ప్రభుత్వ వృద్ధాశ్రమంలో అయితే కనుక కరోనా కలకలం సృష్టిస్తుంది. ఏదైతే ఒక వృద్ధుడికి అనారోగ్య దృష్ట్యా కూడా ఇటు ఆసుపత్రి వారు కరోనా టెస్ట్ చేయగా ఇటు కరోనా పాజిటివ్ నిర్ధారణ అవడంతో ఇటు ప్రభుత్వ వైద్య అధికారులు అయితే కనుక అప్రమత్తం అవడం కూడా జరిగింది. వెంటనే ఆ వృద్ధుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన అనంతరం కూడా ఇటు వృద్ధాశ్రమంలో ఉన్నటువంటి 47 మందికి కూడా ఇక్కడ వైద్య పరీక్షలు ఏదైతే కరోనా వైద్య పరీక్షలు కూడా చేయడం కూడా జరిగింది. వారిలో ఇద్దరికి కూడా 4గురికి కూడా పాజిటివ్ రావడంతో వారిని కూడా ఇటు ప్రభుత్వ ఆసుపత్రులు కూడా తరలించడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం వారికి చికిత్స అనేది కూడా అందించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూసుకున్నట్లయితే కనుక వార్డులన్నీ కూడా రెడీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే WHO ఇచ్చినటువంటి ఆదేశానుసారంగా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలన్నీ కరోనా ఐసోలేషన్స్ కావచ్చు వీటన్నిటిని కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా RT-PCR సైతం కూడా టెస్ట్ కిట్లను కూడా రెడీగా ఉన్నట్టు కూడా చెప్పడం కూడా జరుగుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక గుడివాడలో సైతం కూడా ఒక 2 పాజిటివ్ కేసులు అయితే కనుక నిర్ధారణ అవడం కూడా జరిగింది. వారిని హోమ్ ఐసోలేషన్ కూడా ఉంచడం కూడా జరుగుతుంది. ఇప్పటికే ఇటు ఆశా వర్కర్లు సైతం కూడా ఇంటింటికి వెళ్ళి పరిస్థితులు అనేది కూడా తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంది. ఎవరికైనా సరే అనారోగ్యం ఉంటే కనుక వారి దృష్టికి తీసుకెళ్తుంటే టెస్టులు కూడా కరోనా టెస్టులు కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది. ఇక్కడ చూసుకున్న కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే కనుక పూర్తి స్థాయిలో ఇంటింటికి అయితే కనుక అంగన్వాడీ ఆశా వర్కర్లు అయితే కనుక వెళ్ళి వారి యొక్క అనారోగ్య పరిస్థితులు అయితే కనుక తెలియజేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మాదిరి రైట్, థ్యాంక్ యూ సంతోష్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో జరిగిన అక్రమాలపై ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. 20 కోట్ల నిధుల గోల్మాల్పై ఈడీ విచారణ చేస్తోంది. గతంలో HCAలో అక్రమాలు జరిగాయని నూతన కమిటీ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్లో అందిస్తారు. పవన్. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ జరిగిన అక్రమాలపై ఈడీ విచారణ కూడా వేగవంతం చేస్తుంది. అయితే 20 కోట్ల
నిధులు గోల్మాలయ్యని చెప్పి ఇప్పటికే దీనికి సంబంధించి ఫిర్యాదు అందిన నేపథ్యంలో ఈడీ సమగ్రమైన దర్యాప్తు కూడా దీనికి సంబంధించి కూడా స్పందించింది. అయితే ఇప్పటికే జనవరి మొదటి వారంలో విచారణకు హాజరు కావాలంటూ కూడా ఎస్సీఏ మాజీ అధ్యక్షుడు ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉన్న వినోద్ కూడా నోటీసులు జారీ చేశారు. అంతేకాకుండా ఇందులో కమిటీ సభ్యులుగా ఉన్న హర్షద్ అలీతో పాటు శివరాజ్ యాదవ్ కూడా దీనికి సంబంధించి కూడా నోటీసులు కూడా జారీ చేశారు. అయితే జారీ చేసిన నేపథ్యంలో పూర్తిగా అంటే బీసీఐ ఇచ్చిన 20 కోట్ల రూపాయల నిధులు సంబంధించి గోల్మాల్ పైన ఇప్పటికీ ఈడీ దర్యాప్తు కూడా చేపట్టింది. ఇందులో కొంత డాక్యుమెంటేషన్ కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. అయితే ఇందులో చూస్తే మాత్రము పూర్తిగా సమగ్రమైన విచారణ జరిపేందుకు కూడా ఈడీ దీనికి సంబంధించి బుధవారము అంటే జనవరి మొదటి వారంలో హాజరు కావాలంటూ కూడా ఇంకా ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. ఫిర్యాదులో దీనికి సంబంధించి కూడా నోటీసులు జారీ చేయడంతో దీనికి సంబంధించి బుధవారం అంటే జనవరి మొదటి వారంలో హాజరైన దాని తర్వాత దీనికి సంబంధించి ఎలాంటి వీరి వద్ద సమాచారం రాబడుతుందో వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్. మాజీ ఐఏఎస్ అధికారి భన్వర్లాల్ ఇంటిని ప్రస్తుత ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఖాళీ చేశారు. తన ఇల్లును ఆక్రమించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారని ఐపీఎస్ అధికారిపై భన్వర్లాల్ ఫిర్యాదు చేశారు. భన్వర్లాల్ గతంలో ఎన్నికల కమిషన్ అధికారిగా బాధ్యతలు నిర్వర్తించారు. భన్వర్లాల్ ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేపట్టారు. ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించారు సెంట్రల్ క్రైమ్ పోలీసులు. ఈ ఇంటి వివాదంపై నవీన్ కుమార్కు నోటీసులు ఇచ్చారు. పోలీసుల కేసుతో ఒకసారి షాక్కు గురైన నవీన్ విషయం వివాదాస్పదంగా మారుతూ ఉండటంతో భన్వర్లాల్ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘకాలం తెలుగు రాష్ట్రాల్లో పనిచేసిన భన్వర్లాల్ 2017లో రిటైర్ అయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారిగా కూడా ఉన్నారు. జూబ్లీహిల్స్లో భన్వర్లాల్కు ఓ బిల్డింగ్ ఉంది. 2014లో ఈ ఇంటికి సంబంధించి సాంబశివరావు అనే వ్యక్తితో 5 ఏళ్లకు రెంటల్ అగ్రిమెంట్ చేసుకున్నారు. 2019లో ఈ ఒప్పందం ముగిసినా ఇంటిని తనకు తిరిగి ఇవ్వలేదని భన్వర్లాల్ ఆరోపిస్తున్నారు. 2019 తరువాత ఈ కేసు మరో మలుపు తిరిగింది. 2019లో సాంబశివరావు స్థానంలో ఇంట్లోకి ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ దిగారు. ఆ తర్వాత కొన్ని డాక్యుమెంట్లు తెరమీదకు వచ్చాయి. దీంతో తమ ఆస్తులకు సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించారని భన్వర్లాల్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ పత్రాలను సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ కలిసి తయారు చేశారని, వీటికి ఐపీఎస్ అధికారిగా పనిచేస్తున్న నవీన్ కుమార్ సహకరించారన్నది భన్వర్లాల్ ఆరోపణ. భన్వర్లాల్ కుటుంబం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సెంట్రల్ క్రైమ్ పోలీసులు డాక్యుమెంట్లను పరిశీలించారు. అవి నకిలీవని తేల్చారు. డిసెంబర్ 22న సాంబశివరావు, ఆయన భార్య రూపా డింపుల్ ఇద్దరిని అరెస్ట్ చేశారు. విషయం తెలిసిన ఐపీఎస్ అధికారి నవీన్ కుమార్ ఆ రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. తాజాగా పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి రావడంతో గుట్టుచప్పుడు కాకుండా భన్వర్లాల్ ఇంటిని ఖాళీ చేసి వెళ్లిపోయారు. బిర్యానీ తినేందుకు వచ్చిన 8 మంది యువకులు ఆసుపత్రి పాలయ్యారు. వీరు తిన్న బిర్యానీలో బల్లి అవశేషం ప్రత్యక్షమైంది. షాకు గురైన వీరు బిర్యానీ తిన్న కొద్దిసేపటికే వాంతులు చేసుకుని అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వీరిని చికిత్సకై అత్తాపూర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు స్థానికులు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ డైరీ ఫామ్ చౌరస్తాలో ఉన్న డెక్కన్ ఎలైట్ హోటల్లో ఈ ఘటన వెలుగు చూసింది. బాధిత యువకుల ఫిర్యాదు మేరకు రాజేంద్రనగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ ఉప్పల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లాపూర్లో 36 కేజీల పొడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు. 23 ఏళ్ల కిషోర్ నాందేవ్ లన్హారే అనే యువకుడిని అరెస్ట్ చేశారు. మల్లాపూర్ రైల్వే స్టేషన్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న కిషోర్ను అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి గుట్టు రట్టయింది. శ్రీకాకుళం జిల్లా పలాస నుండి ఈ గంజాయిని తీసుకువచ్చినట్లు విచారణలో తేలిందన్నారు ఎక్సైజ్ పోలీసులు. అనుమానాస్పద ప్రదేశాలైనటువంటి రైల్వే ట్రాక్స్ తర్వాత సస్పెక్టెడ్ ప్లేసెస్లో చెక్ చేస్తుండగా మల్లాపూర్ అశోక్ నగర్ రైల్వే ట్రాక్ సమీపంలో ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో 4 బ్యాగులతోటి అతను తచ్చాడుతుంటే మా టీమ్స్ పట్టుకోవడం జరిగింది. అతని పేరు కిషోర్ నామ్దేవ్ లావ్లే. ఇతను పూణే మహారాష్ట్ర చెందినవాడు. మొత్తం 20 ప్యాకెట్స్ బ్యాగ్స్ ఉన్నాయి. ఇవి ఒక్కొక్క ప్యాకెట్ 1.8 kg, మొత్తం 36 kg వర్త్ గంజాయిని అతని హైదరాబాద్లో ఇక్కడ అమ్మడానికి తీసుకొచ్చాడు. దీని వర్త్ అందాదో 9 lakhs వస్తుంది. దీన్ని ఎవరైనా ప్రజలు కానీ ఎవరైనా అనుమానం అట్లా గంజాయి కానీ అషిషాయిలు కానీ నార్కోటిక్ డ్రగ్స్ని ఎవరైనా అమ్మితే కానీ వాడినప్పుడు మాకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. అనుమానం సర్వాంగ సుందరంగా ముస్తాబైన అయోధ్య నగరాన్ని ప్రధాని మోదీ సందర్శించనున్నారు. యూపీలోని ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఆధునీకరించిన రైల్వే స్టేషన్ను ప్రధాని ప్రారంభిస్తారు. ఉదయం 10:45 అయోధ్యకు చేరుకుంటారు. రామ జన్మభూమిలో అయోధ్య మందిరం ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే శరవేగంగా పనులు జరుగుతున్నాయి. కోడళ్లు, వీధులు, ప్రధాన ద్వారాలను పువ్వులతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాలను తెలిపే కుడ్య చిత్రాలను గోడలపై చిత్రీకరించారు. ప్రధాని పర్యటన సాగించే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ మార్గాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ మార్గాలను కొన్ని నెలల పాటు శ్రమించి అందంగా తీర్చారు. ,6,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో టెర్మినల్ భవనం సిద్ధమైంది. ఇక్కడ నుంచి ఒకేసారి 600 మంది ప్రయాణికులు రాకపోకలు సాగించవచ్చు. ఈ విమానాశ్రయానికి మహర్షి వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అయోధ్యధామం అనే పేరు ఖరారు చేశారు. గతంలో మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అయోధ్య అంతర్జాతీయ విమానాశ్రయంగా వ్యవహరించేవారు. ఇక అయోధ్యలో ఆధునీకరించిన రైల్వే స్టేషన్కు అయోధ్యధామ్ జంక్షన్గా నామకరణం చేశారు. శ్రీరాముడి స్ఫూర్తిని ప్రతిబింబిస్తూ పలు కట్టడాలను సుందరంగా నిర్మించారు. శిఖరం, విల్లుబాణం వంటివి శ్రీరాముడిని గుర్తుకు తెస్తున్నాయి. 4 ఎత్తైన గోపురాలతో 11,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ స్టేషన్ విస్తరించి ఉంది. ఈ స్టేషన్ను రైల్వే శాఖ అనుబంధ సంస్థ అయిన రైల్ ఇండియా టెక్నికల్ ఎకనామిక్ సర్వీసెస్ లిమిటెడ్ అభివృద్ధి చేసింది. మరోవైపు అయోధ్యలో భవ్య రామ మందిర ప్రారంభోత్సవ ఏర్పాట్లు ఊపందుకుంటున్నాయి.
రామ జన్మభూమిలో అయోధ్య మందిరం ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే శరవేగంగా పనులు జరుపుకుంటున్న ఈ నగరాన్ని ప్రధాని రాక సందర్భంగా మరింత సుందరంగా మలిచారు. భారీ స్వాగత ఏర్పాట్లు చేశారు. కోడళ్లు, వీధులు, ప్రధాన ద్వారాలను పువ్వులతో అందంగా అలంకరించారు. రామాయణ ఘట్టాలను తెలిపే కుడ్య చిత్రాలను గోడలపై చిత్రీకరించారు. ప్రధాని పర్యటన సాగించే ఎయిర్పోర్ట్, రైల్వే స్టేషన్ మార్గాల్లో గులాబీలు పరిచారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా ఈ మార్గాలను కొన్ని నెలల పాటు శ్రమించి అందంగా తీర్చిదిద్దారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.